పాకిస్తాన్లో హిందూస్ లేరా? ఉంటారు. గౌరవప్రదంగా బతుకుతున్నారు లేదా? ముస్లింకు ఉన్నంత జనాభా ఉండరు. ఎంత ఉంటారండి? 2%, 3%, 5% ఉంటారు, అంతే కదా. గౌరవంగా బతుకుతున్నారు లేదా? ఎందుకు బతకరు? బతుకుతారు. ఇది మా దేశం అని చెప్పి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? పాకిస్తాన్ పోయి ఇదే మా ఇండియా అని అంటే పాకిస్తాన్ వాళ్ళు ఊరుకోరు కదా, కాల్చి చంపేస్తారు. పరాయి దేశానికి వెళ్ళి ఎవడు ఇది మా దేశం అంటే ఎవరినైనా చంపుతారు. రైట్, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. పరాయి దేశం అది. అవును, మరి ఇది క్రైస్తవానికి భారతదేశం పరాయి దేశం లాంటిది కాదు. ఎలా అవుతుంది? పుట్టినిల్ల మా దేశం. మా దేశం అంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు. బైబిల్ ఎక్కడ పుట్టింది? ఈ రోజు ఇండియాకి ఎలా వచ్చింది? చాలా పెద్ద టాపిక్. నేను ఒక ప్రశ్న అడుగుతా స్ట్రైట్ గా, దీన్ని సాల్వ్ చేయొచ్చు మీరు. నేను సార్ట్అవుట్ చేస్తా. ఇప్పుడు దేవుడు అనేవాడు రాష్ట్రానికి ఒకడు ఉంటాడా, దేశానికి ఒకడు ఉంటాడా, ప్రపంచానికి ఒకడు ఉంటాడా? అలా ఏముండదు. నాకు తెలిసి ప్రపంచానికి ఒకటే దేవుడు. సూర్యుడు చంద్రుడు ఒకడే, దేవుడు కూడా ఒకడే. మరి మీరు ఎలా అడుగుతున్నారా ప్రశ్న? దేవుడు ఎక్కడ పుట్టాడు? దేవుడు ఎక్కడ పుట్టడం ఏంటి? దేవుడు ఎక్కడ పుట్టాడు? బైబిల్ ఎక్కడ పుట్టిందండి? రామాయణం ఎక్కడ పుట్టిందంటే మాకు ఆధారాలు ఉన్నాయి. లేదంటే సీతమ్మ వారు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. లేదంటే మా పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఎక్కడెక్కడ ఏం చేసిరో మాకు అన్ని తెలుసు. కానీ బైబిల్ ఎక్కడ పుట్టింది అంటున్నా. దేవుడి విషయం పక్కన పెట్టండి, బైబిల్ ఎక్కడ పుట్టింది? మీ యొక్క ఆర్గ్యుమెంట్కి నేను వస్తున్నా. మీరు రామాయణం ఎక్కడ పుట్టింది, రాముడు ఎక్కడ పుట్టారు, సీతమ్మగా ఎక్కడ పుట్టారు అంటున్నారు కదా.